ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే గ్లోబల్ ఆయిల్ మార్కెట్పై ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుందా? ఉంటే అది ఎంత తీవ్రంగా ఉంటుంది సార్? ఒపెక్ కావచ్చు, ఇందాక మీరు చర్చించినట్లు ఇతర ఆయిల్ ఉత్పత్తి దేశాలు అసలు ఎలా రియాక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది? ఇనిషియల్లీ అయితే ఆయిల్ ప్రైస్ పెరిగిందండి. కానీ వెరీ సూన్ ఇట్ హ్యాస్ టు స్టెబిలైజ్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము, మనం 80% ఆయిల్ మనం దిగుమతి చేసుకుంటాం. ఈ ప్రాసెస్లో మనకి ఆల్టర్నేట్ సోర్సెస్ చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం వెంటనే ఈ ప్రమాదం అవ్వగానే. ఒక పక్కన రష్యా నుంచి వస్తున్నది, ఇంకో పక్కన అంగోలా నుంచి వస్తున్నది, నైజీరియా నుంచి వస్తున్నది, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి తీసుకుంటున్నాము. రీఇనిషియేటెడ్ అవర్ టైస్ విత్ వెనిజులా అండ్ అమెరికా ఇట్ సెల్ఫ్. సో ఇలాగా డైవర్సిఫై చేసుకొని మన ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి కంట్రీ కూడా మనకు మళ్ళీనే వాటికున్న కేపబిలిటీ బట్టి, వాళ్ళకున్న లీడర్షిప్ బట్టి వాళ్ళు సెక్యూరిటీ క్రియేట్ చేసుకుంటారండి. అలా అని చెప్పి పాకిస్తాన్ లాంటి దేశంలో, బంగ్లాదేశ్ లాంటి దేశంలో అన్ని స్తంభించినాయి. అది అక్కడ లీడర్షిప్ లేని మూలన. సో ఈ ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ ఉంటాయండి. ఎక్కడెక్కడైతే లీడర్షిప్ లేదు, వాళ్ళకి ఆలోచన లేదు, వాళ్ళకి విజన్ లేదు అని అవన్నీ క్లియర్ గా మనకి ఇప్పుడు తెలుస్తుంది. మన దేశంలో మనం ఎంత ప్రొటెక్టెడ్ గా ఉన్నాము, ఎంత హ్యాపీగా ఉన్నాము అనేది మనం వీ కెన్ కీప్ కంప్లైనింగ్ అబౌట్ ద గవర్నమెంట్, కానీ ఐఎమ్ నాట్ ఎ గవర్నమెంట్ స్పోక్స్ పర్సన్. బట్ మనం ఒక దేశ పౌరుడిగా మనం చూసుకోవచ్చు, మన చుట్టూరు మనకి ఇంత డేంజరస్ సిచ్యువేషన్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉన్నాం మనం. ఓకే సార్, ముఖ్యంగా మన దగ్గర నుంచి మాట్లాడుకుందాం, మన గురించి మాట్లాడుకుందాం సార్. భారత్ లాంటి దేశాలపై దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అంటారు? పెట్రోల్ కావచ్చు, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో పాటు ద్రవ్యోల్బణం కావచ్చు సార్, రవాణా, అలాగే వ్యవసాయం, ఈ మొత్తం పరిశ్రమలు, వీటిపై ఎంతవరకు ప్రభావం పడే అవకాశం ఉందంటారు? ఇప్పటికే సిటీల్లో చూస్తున్నాం, అటు ఏపీలో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, పెట్రోల్ బంకులన్నీ కూడా నో స్టాక్ బోర్డులు. కోర్స్ అది దానికి కారణం ఏదైనా కావచ్చు, కానీ ఒక సిచ్యువేషన్ అయితే నెలకొనుంది. సో భారత్పై ఇలాంటి ఎఫెక్ట్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు? నేను మన తెలుగు రాజ్యాలు రెండోట్లలో కూడా ఎందువలన ఇది అవుతున్నది అనేది మనం కొంచెం ఆలోచించాలండి. తెలంగాణ అయితే క్లియర్లీ ఇట్ సీమ్స్ టు బి అన్ ఎఫెక్ట్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ నాట్ డూయింగ్ అడిక్వేట్ పబ్లిక్ డిస్కోర్స్ అండ్ పబ్లిక్ కంట్రోల్. లేకపోతే నేను ఇప్పుడు ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాను, ఢిల్లీలో ఏ ప్రాబ్లము లేదు. ఏ పెట్రోల్ బంక్ లో నార్మల్ ట్రాఫిక్ కన్నా ఎక్కువేం కనిపించలేదు. సో మనకి సడన్ గా ఓన్లీ తెలుగు రాజ్యాల్లో ఎందుకు అవుతున్నది అంటే, ఎప్పుడైనా సరే అన్ని ఉన్నా సరే ఒక పుకార్ మనం లేపాము అంటే సడన్ గా మనకున్న ఈ పానిక్ బటన్ ప్రెస్ చేయడం అంటారే, అలాగా అవసరం ఉన్నా లేకపోయినా వెళ్ళి ఏదైనా తీసుకుంటే అది డెఫినెట్లీ కొరతకు కారణం అవుతుంది. ఆ కొరత ఇప్పుడు మనం ఐ థింక్ ఆంధ్రాలో ఆల్రెడీ, ఆంధ్రప్రదేశ్లో లాట్ ఆఫ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అయింది అనుకుంటాను. వేర్ దే హ్యావ్ సెడ్ ఇలా అవసరం లేనప్పుడు తీసుకోమాకండి, కంట్రోల్ చేసుకోండి, అసలు ప్రాబ్లం లేదు, సప్లైస్ వస్తున్నాయి అని. సప్లై డెఫిసిట్ అయితే ఉంటుందండి. ఎంతవరకు ఉంటుంది, రేట్లు ఏ ఉంటాయా? డెఫినెట్లీ దే విల్ బి అ చేంజ్. వరల్డ్ తో పాటు ఇప్పటిదాకా మనం ఒకటి చూసాము, ఎలక్షన్స్ 4 రాజ్యాల్లో అవుతున్నప్పుడు జనరల్లీ ఏ సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్ బట్టి, వాళ్ళకున్న ప్రొజెక్షన్స్ బట్టి ఎక్కువ చేంజెస్ చేయవు. అది అయిపోయాక డెఫినెట్లీ ఎవరో ఒకళ్ళు ఈ లాస్ బేర్ చేయాలి కదండి. సో అల్టిమేట్లీ ఇట్ విల్ కమ్ టు ద కన్స్యూమర్. కన్స్యూమర్ అంటే మీరు, నేను, మన మీదకి వస్తుంది. అది ఎంత వస్తుంది, ఎంతవరకు గవర్నమెంట్ అబ్జార్బ్ చేస్తుంది అనేది మనం చూడాలండి. షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి విశ్లేషణ అందించారు. సో ఇది ఇవాల్టి ప్రత్యేక విశ్లేషణ కార్యక్రమం చూస్తున్న